హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ విషన్. ఈరోజు ఈ వీడియోలో మనం లక్ష్మణుని గురించి మీకు తెలియని ఒక 5 అద్భుత రహస్యాలని తెలుసుకుందాం. రామాయణం అనగానే మనకు శ్రీరాముడి పరాక్రమం, సీతమ్మ తల్లి పవిత్రత గుర్తుకొస్తాయి కదా. కానీ శ్రీరాముడి నీడలా ఉంటూ 14 ఏళ్ల వనవాసంలో ఒక్క క్షణం కూడా కనురెప్ప వేయకుండా రాముణ్ణి కాపాడిన లక్ష్మణుడి గురించి మనకి తెలియని కొన్ని అద్భుత రహస్యాలు ఉన్నాయి. అవేంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి రహస్యం, 14 ఏళ్ళు నిద్రపోని గుడాకేశుడు. వనవాస సమయంలో శ్రీరాముడు, సీతమ్మ తల్లి నిద్రిస్తున్నప్పుడు వారిని రక్షించడం కోసం లక్ష్మణుడు నిద్రను త్యాగం చేశాడు. నిద్రాదేవి లక్ష్మణుడి వద్దకు వచ్చినప్పుడు అతను తనకు బదులుగా తన భార్య ఊర్మిళకు ఆ నిద్రను ప్రసాదించమని కోరతాడు. అందుకే ఊర్మిళ అయోధ్యలో 14 ఏళ్ళు నిద్రపోగా లక్ష్మణుడు వనంలో మేల్కొని ఉంటాడు. అందుకే అతనికి గుడాకేశుడు అంటే నిద్రను జయించినవాడు అని పేరు వచ్చింది. ఇక రెండవ రహస్యం, ఇంద్రజిత్తు మరణానికి కారణం. అదేంటో ఇప్పుడు చూద్దాం. రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తును చంపడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఇంద్రజిత్తునికి ఒక వరం ఉంది. అదేంటంటే 14 ఏళ్ళుగా నిద్రపోకుండా, ఆహారం తీసుకోకుండా, స్త్రీ ముఖం చూడకుండా ఉన్న పురుషోత్తముడు మాత్రమే ఇంద్రజిత్తును చంపగలడు. ఇటు ఇంద్రజిత్తు తన శక్తులు పెంచుకోవడానికి నికుంభలా యజ్ఞం చేయదలుస్తాడు. ఆ యజ్ఞం పూర్తి చేస్తే అతన్ని ఎవ్వరూ చంపలేరు. విభీషణుడు లక్ష్మణుడికి ఇంద్రజిత్తుని మాయాశక్తుల గురించి, నికుంభలా యజ్ఞం గురించి తెలియపరిచి ఆ చోటుకి లక్ష్మణుడిని తీసుకుని వెళ్తాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తునితో యుద్ధం చేసి ఒక మహాశక్తివంతమైన బాణం, అదే ఆంజలికాస్త్రం ఉపయోగించి ఇంద్రజిత్తుని తలను ఖండించి చంపాడు. ఇప్పుడు మూడవ రహస్యం ఏమిటో చూద్దాం. సీతాపహరణం తర్వాత రాముడు లక్ష్మణుడికి కొన్ని సీతమ్మ తల్లి ఆభరణాలను చూపిస్తాడు. అప్పుడు లక్ష్మణుడు శ్రీరాముడితో, అన్నా, ఇవి సీతమ్మ చేతులకు వేసుకునే కంకణాలో, చెవి కుండలాలో నాకు తెలియదు. నేను ప్రతిరోజు ఆ తల్లి పాదాలకు నమస్కరిస్తాను కాబట్టి ఆమె పాదాలకు ఉండే నూపురాలు అంటే అందెలు, అవి మాత్రమే గుర్తుపట్టగలనని అని అంటాడు. ఇది లక్ష్మణుడి పవిత్రమైన వ్యక్తిత్వానికి నిదర్శనం. ఇప్పుడు 4వ రహస్యం గురించి తెలుసుకుందాం. లక్ష్మణుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పడుకునే ఆదిశేషుని అవతారం. ద్వాపర యుగంలో బలరాముడిగా జన్మించిన ఆదిశేషుడు త్రేతాయుగంలో లక్ష్మణుడిగా తమ్ముడు పాత్రని ఎంచుకున్నాడు. ఎందుకంటే ఆయన అన్నసేవలో ఉండే ఆనందాన్ని పొందాలని కోరుకున్నాడు. ఇప్పుడు 5వ రహస్యం గురించి తెలుసుకుందాం. శ్రీరాముడు తన అవతారాన్ని చాలించే సమయంలో యముడితో రహస్యంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ సమయంలో ఎవరూ లోపలికి రాకూడదని, వస్తే వారికి మరణశిక్ష తప్పదని రాముడు లక్ష్మణుని ద్వారం వద్ద కావలి ఉంచుతాడు. అయితే దుర్వాస మహర్షి వచ్చి వెంటనే రాముడిని కలవాలని, లేదంటే అయోధ్యను శపిస్తానని బెదిరిస్తాడు. నగరాన్ని కాపాడుకోవడం కోసం లక్ష్మణుడు నిబంధనను ఉల్లంఘించి లోపలికి వెళ్తాడు. ఇచ్చిన మాట ప్రకారం రాముడు శిక్ష వేయలేక ఇబ్బంది పడుతుంటే లక్ష్మణుడే స్వయంగా సరయూ నదిలో ప్రవేశించి తన అవతారాన్ని చాలిస్తాడు. చూసారుగా, రాముడి విజయం వెనుక లక్ష్మణుడి త్యాగం ఎంతో ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.